ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, డిఎస్సి ఇదే ఉంది అనుకో. ఇది ఎట్లా చేస్తారంటే వీళ్ళు పోలీసులకి అంటే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, పోలీసులకు తెలుగుదేశం కార్యకర్త జనసేన కార్యకర్త కంప్లైంట్, దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ కడతారు. అది ఫేక్ అని ఇక్కడ మాకు కంప్లైంట్ వచ్చింది, మీరు ఆ కంటెంట్ తీసేయండి అని ఫేస్బుక్ కి లేకపోతే ఇన్స్టాకు వీళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ పంపిస్తారు. అది త్రూ మనకున్న దేశంలో ఉన్న రూల్ ఏంటంటే ఇట్లాంటి డిఐజీ స్థాయి డీజీపీ స్థాయి హోమ్ సెక్రటరీ స్థాయి వాళ్ళతో పంపించాలి. హోమ్ సెక్రటరీ ఇక్కడ మనోడే కదా, ఈ కాపీ వాళ్ళకి పంపిస్తారు. హోమ్ సెక్రటరీ స్థాయిలో పంపిస్తే గనక వెంటనే దాని మీద మనకి ఆ నోటీస్ ఇస్తారు త్రూ పట్టించి. ఆ నోటీస్ ద్వారా ఇది తీసేయండి అన్నారు అనుకోండి, అది పెట్టారు, మనకు వస్తుంది నోటీసు, ఎఫ్ఐఆర్ కాపీ వస్తుంది. దాని తర్వాత వీళ్ళు తీస్తే వీళ్ళకి ఇగో ప్రాబ్లం, ఇగో కాదు పరువు తక్కువ. తీసారంటే అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఎందుకు తీసారంటే మీరు చూసారా అంటారు. ఇప్పుడు నేను ఎవడో మన ఒక యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన ఒక దాంట్లో ఆయన విజయ్ కుమార్ గారితో కలిపి ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఏది ప్రకాశం జిల్లాలో ఎంపికలోను రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ కోటాల ఎంపికలు అత్యధికంగా కమ్మ సామాజిక వర్గానికి వచ్చినాయి అని. దానికి వీళ్ళు రిజైండర్ ఇచ్చారు. ఈ లోపు వాళ్ళు ఆ వీడియో తీశారు. ముందు వీళ్ళు స్క్రోల్ చేశారు, తర్వాత వాళ్ళు ఇచ్చిన లిస్ట్ లో 16 మంది ఏమో కాపులు, 10 మంది ఏమో రెడ్లు, 9 మంది కమ్మ, 2 వైశ్య, 2 బ్రాహ్మణ, ఇట్లా లెక్క చెప్పుకొచ్చారు. ఆ లెక్క వాస్తవంగా అయితే కనుక ఆయన ఇంటర్వ్యూ అది, కానీ అది లేనిపోయిన రిస్క్ అవుతుందని తీసేశారు. ఫస్ట్ వీళ్ళు ఎట్లాగా ప్రొజెక్ట్ చేయగానే దాన్ని విమర్శించారు, బాగానే ఉంది.